ఎస్ అశ్విని, అది అలా అడుగు ప్రియాని. రేవంత్ అంటున్నాడు. ఆన్సర్ చెప్పు ప్రియా, ఐషు అంటుంది. ప్రియా ఓ సాంగ్ చేసుకో రేవంత్ గురించి. సాంగ్ ఎలా ఉండాలంటే ఓల్డ్గా ఉండాలి కొంచెం. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అవిరాన కథలు ఎన్నెన్నో కథలు. బాగన్నా నువ్వు ఏం ప్రియా, నాకు ఓల్డ్ కాదు. సరే న్యూగా చెప్పు ప్రియా. ప్రియా ఇది జోక్ కాదురా, ఐషు అంటుంది. అవును ప్రియా, జోక్ కాదు. రేవంత్ ఏమైంది? ఓకే నువ్వు వెయిట్. ఓకే నువ్వు వెయిట్. బావా నువ్వు నాకు ప్రపోజ్ చేయి, రేవంత్ చూస్తాడు. నేను ప్రపోజ్ చేయాలా నీకు ఇప్పుడు? రేవంత్ నీ గురించి నేను ఇప్పుడు ఎలా ప్రపోజ్ చేయాలి? ఒక మంచిగా ఉండాలి, ఫీల్ ఉండాలి. నా ప్రయాణంలో నేను అనుకోకుండా కలిసాను, కానీ చూసిన తర్వాత మళ్ళీ నా కళ్ళుని నేను తిప్పుకోలేకపోయాను. నిన్ను చూడగానే నాకు ఒకటే అనిపించింది, నువ్వు నా లైఫ్లో ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి. ఎప్పటికైనా నువ్వు నాతో ఉండాలని చెప్పి నేను నీకు ఇష్టంగా చెప్తున్నా ఒకే ఒక మాట. నీకు కూడా ఇష్టమైతే నాకు చెప్పు రిటర్న్. ఐ లవ్ యూ యశు. జీవితాంతో నీ చేయి పట్టుకొని నడుస్తాను, నీకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను లైఫ్ లాంగ్. నీకు కూడా అలా అనిపిస్తే రిటర్న్ చెప్పు. నీకు ఇష్టం లేకపోతే నో అని చెప్పి సైలెంట్గా ఉంది. అది నేను ఏమీ భరించుకోలేను. ఏంటండో ఎంతంటూ దూరలు ఎక్కలు పడిపోతున్నాయి, పదాలు ఉన్నాయి కావచ్చు. అన్న బాబా సూపర్ అన్న, లవ్ యూ టూ బా. లవ్ యూ రైష్. బాగా చెప్పానా? థ్యాంక్ యూ ప్రియా. ప్రేమించాలన్నమాట తనడైనా చెప్పేదేస్తాం, కలకాలం బ్రతికేస్తాం. పువ్వుల గదిలో శబ్దం, మన మనసులు చేసే యుద్ధం, ఇక కాదే నా హృదయం, ఇక కాదే నా హృదయం. సత్యం పక్క పక్కనే చూసే కళ్ళు ఒకటే, కళ్ళ రెండు వేరే, బొమ్మ గొలుసులు పక్క పక్కనే కళ్ళ రెండు. అవును, మీకు ఇప్పుడు చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ అయ్యాను. నువ్వు సూపర్ రేవంత్. ఓకే ఏంటి రేవంత్ ప్రియా అంటుంది. బావా నువ్వు సూపర్. నేను ఎప్పుడూ సూపర్ అమ్మా. గాయస్ 1 minute మాత్రమే ఎండ్ చేస్తాను లైవ్. ప్రపోజ్ చేసావా? ఎందుకైనా